గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. నేపాల్కి మరొకసారి వరద ముప్పు తప్పదా? చైనా క్లియర్గా హెచ్చరించింది నేపాల్ని. ఇంకొక 2-3 రోజుల్లో భారీ వరద వచ్చే అవకాశం ఉంది. నేపాల్ ప్రజలను అప్రమత్తంగా ఉండమని చెప్పండి. ఆ వరద ఇప్పుడు ఏ స్థాయిలో అయితే వచ్చిందో మళ్ళీ అలాంటి వరద ముప్పే పొంచి ఉంది. జాగ్రత్తగా ఉండనని చెప్పి చైనా ఒక హెచ్చరిక పంపింది. తాజాగా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్, చైనాలో భూకంపం సంభవించింది. సిచువాన్ ప్రావిన్స్లో 5.1 తీవ్రతతో అక్కడ భూమి కంపించింది. దీంతో చైనా వెంటనే అలర్ట్ మెసేజ్లు కూడా నేపాల్కి పంపించింది. మళ్ళొకసారి వరద ముప్పు తప్పదు, అలర్ట్గా ఉండండి అని చెప్పారు. ఇప్పటికే అక్కడ మృతదేహాలు బురదలో కూరుకుపోయి ఆ రెస్క్యూ ఆపరేషన్ అనేది జరుగుతుంది. రెస్క్యూ సిబ్బంది, సహాయక సిబ్బంది అంతా కూడా బురదలో, మట్టిలో, కొండలో, బండరాళ్ల కింద కూరుకుపోయినటువంటి ఆ వందలాది మృతదేహాల్ని వెతికే పనిలో ప్రస్తుతం అక్కడ అధికార యంత్రాంగం ఉంది. అక్కడ ఆర్మీ పనిచేస్తోంది. ఇంకా పూర్తి స్థాయిలో రెస్క్యూ కంప్లీట్ కాల. ఇప్పుడిప్పుడే మృతదేహాలు బయటకు వస్తూ ఉన్నాయి. మొత్తం 100 మంది అండి. 1500 మందికి పోయాగా ఆ ఆచూకీ ఇంకా లభ్యం కాల. అదే పనిలో ఉన్నారు. కానీ ఇంకా రెస్క్యూ పూర్తిగా కాకముందే, అక్కడ సహాయక చర్యలు ఇంకా పూర్తిగా కాకముందే, నేపాల్ ఇంకా తేరుకోకముందే ఇంకొక పెద్ద స్థాయిలో ఒక హెచ్చరిక వచ్చిందంటే నేపాల్ ప్రజలు గడగడ వణికిపోతూ ఉన్నారు. ఎందుకంటే నేపాల్ టిబెట్ సరిహద్దులో చైనా చేసినటువంటి హెచ్చరిక ఏంటంటే, నేపాల్ టిబెట్ సరిహద్దులో బోటెకోషి అనే ఒక నది ఉంటుంది. ఆ ప్రవాహం ఎక్కడైతే ఆ నది ప్రవాహం ప్రారంభమవుతుందో అక్కడ ఒక సరస్సు ఏర్పడిందండి. అంటే పెద్ద పెద్ద కొండరాళ్ళు, ఆ కొండ చర్యలు, మంచు పెళ్ళలు, హిమానీ నద ప్రభావం, దీనివల్ల అక్కడ ఒక పెద్ద సరస్సు ఏర్పడింది. గతంలో లేదు ఆ సరస్సు, ఇప్పుడు పుట్టుకొచ్చింది ఆ సరస్సు. అందులో 20 లక్షల క్యూబిక్ నీరు ఉంది. అందులో 20 లక్షల క్యూబిక్ మీటర్ల వాటర్ అందులో ఉంది. ఇంకొక 2-3 రోజుల్లోనే అది 30 లక్షల క్యూబిక్ మీటర్లు చేరుకుంటుంది. అది ప్రవాహం గంటకు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైతే 30 లక్షల క్యూబిక్ మీటర్లకు ఆ నీరు ఆ సరస్సులో చేరుకుంటుందో, ఒకవేళ ఆ టైంలో కనుక, ఎందుకంటే ప్రవాహం ప్రమాదకర స్థాయిలో అందులో చేరుకుంటుంది కాబట్టి, గండి పడితే ఉన్న ఫలాన మళ్ళీ కిందకి దిగువకి ఈ నేపాల్ వైపు, నేపాల్ ఆ సరిహద్దు జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ఆ గ్రామాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ పెద్ద ఎత్తున ప్రవాహం కొట్టుకొచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ఒక ఘోరమైనటువంటి ప్రమాదం సంభవించే పరిస్థితి ఉంటుంది. అంత దారుణంగా ఆ సరస్సుకు గండి పడితే పరిస్థితులు ఉంటాయి అని చైనా కొన్ని ఆధారాలతో సహా నేపాల్కి అందజేసినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఎందుకంటే ఇప్పుడు సంభవించినటువంటి వరద కూడా వర్షాల వల్ల వచ్చింది కాదు. భారీగా వర్షాలు, వరదలు వచ్చినటువంటి వాటర్ కాదు అది. అది అక్కడ మంచు కొండల్లో పెద్ద పెద్ద గ్లేసియర్స్, చాలా పొడవైనటువంటి పెద్ద పెద్ద కొండలు, కొండ చర్యలు, ఆ మంచు పెళ్ళలు విరిగి పట్టడం చేత ఏర్పడినటువంటి వాటర్, అది వచ్చినటువంటి వరద. ఎందుకంటే ఆ స్థానికంగా ఉన్నటువంటి బోటెకోషి నదిలోకి వెళ్ళటం, లిండే నదిలోకి చేరటం, ఆ నది ప్రవాహం ఎక్కువైపోయి వాటికి గండిపడి ఒక్కసారిగా ఇటు రావటం చేత ఇంత పెద్ద విషాదం జరిగింది, ఇంత పెద్ద విపత్తు సంభవించింది. 100 మంది, ఎందుకంటే అసలు ఎవరు ఊహించలేదు. వర్షాలు, వరదలు ఏం లేవు కదా, మండు టెండ కనిపిస్తోంది. ఎండలో అక్కడ పర్యాటకులందరూ కూడా చేరుకుని ఆ మనోహరమైనటువంటి ప్రాంతాలు తిలకిస్తున్నటువంటి సమయంలో, పర్యాటకులు పెద్ద ఎత్తున అక్కడ సంచరిస్తున్నటువంటి సమయంలో ఏమాత్రం ఉలుకు పలుకు లేకుండా, ఏమాత్రం సమాచారం లేకుండా ఆకస్మికంగా వచ్చినటువంటి వరదతో 100 మంది కొట్టుకుపోయి ఇంకా బురదలోనే వాళ్ళు ఆ మృతదేహాలన్నీ కూడా ఉన్నాయి. సో ఇంకా తేరుకోలా నేపాల్, సాయం కోసం చూస్తూ ఉంది. ఇంకా రెస్క్యూ జరుగుతూ ఉన్నాయి. చాలామంది భారతీయులు కూడా ఉన్నారు, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళ ఆచూకీ ఇంకా తెలియలేదు. ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తూ ఉన్నాయి. ఇలాంటి శోకంలో, ఇలాంటి విషాదం ఉన్నటువంటి టైంలో ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఇది. చైనా పంపినటువంటి అలర్ట్ మెసేజ్ ఇది. ఒకవైపు భూకంపం సంభవించింది. భూకంపం దాటికి ఆ సరస్సుకి మళ్ళీ ఆ ప్రకంపనలకి గండిపడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మళ్ళీ వరద పోటెత్తే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే టిబెట్లో ప్రవహించే నదులన్నీ కూడా నేపాల్లోకి వస్తాయి. నేపాల్లోకి వచ్చినప్పుడు ఏదైతే మంచు కొండలు, పర్వతాల వల్ల ఒక సరస్సు ఏర్పడింది. ఇవన్నీ కలగలిసి ఒక్కసారిగా దిగువకి, ముఖ్యంగా రసువా జిల్లా, చిత్వాడ జిల్లా, ఇప్పుడు మృతదేహాలు ఎక్కువ కూడా ఈ చిత్వాడ జిల్లాలోని గ్రామాల్లోనే కనిపిస్తున్నాయండి. దాదాపు 200 నుంచి 250 మృతదేహాలు కేవలం ఈ చిత్వాడ జిల్లా నుంచే సేకరించారు రెస్క్యూ చేస్తున్నటువంటి సిబ్బంది. అంటే పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయో అర్థమవుతుంది. నిజంగా కుటుంబాలు ఎంత రోధిస్తున్నాయో
ప్రతి ఒక్కరు మనసు కూడా కలిచివేస్తోంది. ఎందుకంటే తమ కుటుంబ సభ్యులను, కొంతమంది అమ్మల్ని కోల్పోయి, తండ్రులను కోల్పోయి, అన్నల్ని కోల్పోయి, తమ బిడ్డల్ని కోల్పోయి కుటుంబాలు ఏడుస్తూ ఉన్నారు, శోకంలో మునిగిపోయారు. అసలు మృతదేహం ఎక్కడుందో కూడా తెలియట్లేదు. ఇంకా ఆ బాధలోనే ఉన్నారు. వాళ్ళు ఏడ్చి 2 రోజుల నుంచి కన్నీళ్లు కూడా రావట్ల కళ్ళల్లో నుంచి. అలాంటి తీవ్రమైనటువంటి విషాదం నెలకొన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మళ్ళీ ఒక్కసారి ప్రకృతి కన్నెర చేస్తున్నటువంటి అంచనాలు వెలువడుతున్నాయి. మళ్ళీ ఒక్కసారి ప్రకృతి ప్రకోపించి మళ్ళీ అతిపెద్ద వరద ఏమన్నా వస్తే ఇంకా మేము ఎక్కడికి పోవాలి, ఎక్కడ బతకాలి ఏంటనేది కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేపాలీలు చెప్తా ఉన్నారు. చైనా లేటెస్ట్గా చేసినటువంటి ఈ అలర్ట్తో నేపాల్ అధికార యంత్రాంగం వెంటనే తేరుకొని ఆ నదీ ప్రవాహ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, లిండే నది కావచ్చు, బోటెకోషియా నది కావచ్చు, ఇంకా చిన్న నదీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వాటికి ఆనుకుని ఎవరైతే నివాస సముదాయాలు ఏర్పాటు చేసుకుని ఉన్నారో, అక్కడ వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారో, అక్కడ స్థానిక ప్రజానీకం 100 మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలిస్తున్నారు, పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. కానీ కొంతమంది వెళ్ళటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే మా వాళ్ళను కోల్పోయి బురదలో, మట్టిలో ఇంకా వాళ్ళు ఆచూకీ తెలియలేదు, మేము చాలా బాధలో ఉన్నాము, మేము ఇక్కడి నుంచి ఎట్లా వెళ్ళిపోతామని చెప్పి కొంతమంది అధికారులతో తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. కానీ తప్పదు. ఒకవేళ పరిస్థితులు పూర్తిగా వికటించి అనుకూలించక ఆ నిండిపోయినటువంటి సరస్సు ఉన్న పళంగా పైనుంచి మళ్ళీ కిందకి జాలువారితే మళ్ళీ మీరు ప్రాణాలు కోల్పోతారు, మీరు కూడా మీ వాళ్ళకి ఇంకా దక్కరు. కాబట్టి దయచేసి ఇక్కడి నుంచి వెంటనే ఖాళీ చేయండి అని చెప్పి అధికారులు అక్కడ చాలా వరకు ప్రమాదకరమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఒకవేళ ఉప్పొంగి సరస్సు కిందకి వేగంగా దూసుకొస్తే ఏ ప్రాంతాల వైపు దూసుకొస్తుంది, ఆ ప్రాంతాల్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ ఎక్కడికి తరలించాలి, ప్రస్తుతం ఈ కార్యక్రమం అనేది జరుగుతోంది. దీనికి తోడు ఇప్పుడు చైనాలో భూకంపం కూడా సంభవించింది. సో ఇది అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఇప్పుడు ఈ కొండ చర్యలకి, ఈ భూకంపం, ఈ ప్రకంపనలు, ఈ తరంగాలు ఇంకా దానికి తోడై మళ్ళీ పెద్ద సంఖ్యలో ఈ ప్రమాదం జరిగే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది. సో ఏదైనప్పటికీ నేపాల్కి భవిష్యత్తు మాత్రం కొంత అంధకారమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చాలా వరకు నష్టపోయింది నేపాల్. ఎక్కడికక్కడ ఇంతకుముందు అందంగా కనిపించే ప్రాంతాలు అందవిహీనంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి, అసలు ఒకప్పుడు ఇక్కడ గ్రామం ఉండేదా, ఒకప్పుడు ఇక్కడ ఏమైనా మనుషులు తిరిగిన ప్రదేశమేనా అన్నట్టుగా మారిపోయిందండి. అసలు గుర్తుపట్టడానికి వీలు లేకుండా మనుషుల శవాల దిబ్బలుగా కొన్ని గ్రామాలు మారిపోయినాయి. అంటే సిచ్యువేషన్ ఎంత ఘోరంగా ఉందో చూడండి. సో కాబట్టి చైనా చేసినటువంటి హెచ్చరికతో మళ్ళీ నేపాల్లో ఒక భయం వెంటాడుతోంది. 1 వారం రోజుల పాటు చాలా అప్రమత్తంగా, జాగ్రత్తగా తమ ప్రజలను కాపాడుకోవాలని ఒక హెచ్చరిక పంపించిన నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పాలనా యంత్రాంగం దీని మీద దృష్టి పెట్టింది.